తిరుమలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. రసపురెడ్డి ప్రేక్షక మహాశయులకు రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కళా ప్రాంగణంలో బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కొత్తూరు వెంకట రమా సుబ్బారావు గారి దివ్య ఆశీస్సులతో మరి 12వ సంవత్సరం వార్షిక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజుల్లో భాగంగా శ్రీకృష్ణ తులాభారం ఇందలి పాత్రలు పాత్రధారులు శ్రీకృష్ణుల అంతర్జాతీయ నటులు డాక్టరేట్ బిరుదాంకితులు రాముని పాత్రలో రాణించి కృష్ణుని పాత్రలో కీర్తి చెందినటువంటి ఆరాధ్యుల కోటేశ్వరరావు గారు శ్రీకృష్ణుడుగా, సత్యభామగా నట శిరోమణి కడప రత్నశ్రీ రుక్మిణిగా నంది అవార్డు గ్రహీత తిరుమలాది నళిని పద్మ నారులు ఆంధ్ర గాన గంధర్వులు కీర్తిశేషులు షణ్ముఖ ఆంజనేయరాజు గారి కుమారుడు షణ్ముఖ జై విజయ్ కుమార్ వసంతకుడు హాస్యనట చక్రవర్తి ఎస్ రాంబాబు సంగీత సాకారం సరిగమల సంగీత సామ్రాట్ సత్యబాబు స్వరబ్రహ్మ సుబ్రహ్మణ్యం దౌలత్ సీనియర్ విద్వాంసులు వేలరాజు గారు ఇలానట్ సత్యం మైకల్ లైటింగ్ అమ్మయ్య మరియు మాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి మా కళాకారుల హృదయపూర్వక నమస్కారాలు. వెను వెంటనే శ్రీకృష్ణ తులాభారం ఏమి బూరెలు ఏమి గారెలు, ఆ రుక్మిణీదేవి గారు పెట్టిన బూరెలు గారెలు ఏమని చెప్పాలి మిత్రమా? వేసెడు బూరెలు కోసెడు గారెలు, వేసెడు బూరెలు కోసెడు గారెలు, చక్కెర పొంగలి అప్పటంబులు వీసెడు బూరెలు కోసెడు గారెలు, చక్కెర పొంగలి అప్పటంబులు గారెలు బూరెలు నా కడుపులో చేరి కోలాహలం అడుగు అడుగు వేయలేనంత నేను ఎక్కడే కూర్చుంటాను. మిత్రమా, నీ వేల కొలప మాటలు మాని వడివడి కదా చూడము. సత్య నా దర్శనముగా ఎంత పరితపించుతున్నదో, నన్నెంత కఠిన హృదయుడిని తుడుచున్నదో కదా. ఆ సత్యభామాదేవి గారు అంతగా పరితపింపరేలా. ఇష్టమైన రమ్ము కష్టమైన పొమ్ముని ఎత్తిన కాలు జంటకనే వెళ్ళిపోయాయి కదా.
అట్లనినా నా వెంటనే రమ్ము అని సత్యార్థము సుమ. ఏమిటో మిత్రం, ఏమిటో మరలా ఒకసారి చెప్పు. అట్లనినా నా వెంటనే రమ్ము అని సత్యార్థము. ఓహో, ఏమి విపరీత వ్యాఖ్యానము. ఇటు విపరీత వ్యాఖ్యానమే. కాముకులు కామినులు పలుకులు కొనటవలేనయ్యా. పెట్టుట అతి కష్టమే. చూడము ఆ ద్వారము చూడ నళిని కాదు. అవునా? ఓహో సత్య, మనకు లోనికి ప్రవేశం లేకుండా దీన్ని కావలి పెట్టినట్లుంది మిత్రమా. చూడు మిత్రమా, నేను ముందరిగిన నళిని మరీ బిగింపు చూపనే. కావున నీవు ముందరిగి నాకు ప్రవేశం లభ్యమగినట్లు చేయవలెను. అదంత పని త్రుటిలో చేసుకుని వస్తాను మిత్రమా. అది ఎంతో పని కాదు, అది అసలే బండముండ. నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తూనే ఉంటావు, నువ్వు నా వెనువెంటనే ఉండాలి. నీవు నా వెనువెంటనే ఉంటావు కదా, నీకేం పర్లేదు, నేనున్నాను కదా నీకు. నీవు నా వెనువెంటనే ఉండాలి. నీ మాటలు కూడా నా సంగతి పట్టుకో. అలాగే మిత్రమా, నీవు మాత్రం నా వెనువెంటనే ఉండాలి, నీకేం పర్వాలేదు.
రచనాచమకృతి ఏమి యోగాన్ని ప్రకృతి సౌందర్యమును ధిక్కరించుతున్న మానసౌచం ఆకరించుతున్నది. ఇదంతా మాయాముకుటముగా కనిపించుతున్నది. ఆహా, ఈ మందిర సముదాయమును ఎక్కడ చూసినా మాయాముకుటముగానే కనిపించుతున్నది. ఇక నేనేనుండరా. నా మిత్రుడు చెప్పినట్టు నరటి ఎక్కడే కావులు కాసి కాస్తంతసేపు అచ్చక బుచ్చకలాడి దీని సంగతి నేను తేల్చేదాను. ఏమి శిల్పి, ఇది బొమ్మ కాదు, నా నరిలిలాగే ఉంది, అయినా బొమ్మలాగా ఉన్నది. దీని వర్ణన, అవి ఏమి కళ్ళు, నేరేడు పళ్ళు, అది ముక్క కాదు కాదు తాటి చెక్క. నా శిల్పి ఎంత అందం ఇచ్చాడు, అది ఒకటి ఇస్తే బాగుండు మాట. అది లేదు, ఇది నిక్కముగా బొమ్మయే, ఇది బొమ్మయే, ఇది నిక్కముగా బొమ్మయే అయినతో ఈ బొమ్మకి కింద దెమ్మ ఉండవాలని కదా, అది కూడా ఒక్కసారి పరికించి చూసాను. ఎవరది? ఎవరు? బొమ్మ బొమ్మలాగా ఉన్నది, నన్ను తట్టినది ఎవరిది? ఓహో, ఇక నేనేడా ఉంటున్నాను. ఇది నిక్కముగా బొమ్మగా నాదని నేను లోనికి కథలు 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 మా ద్వారము వీటి కథలు కథలు మా ద్వారము వీటి శంకరుండన్ నేనతి భయంకరుండన్, శంకరుండన్ నేనతి భయంకరుండన్, మాలిని రాకాసి బండ ముండ నా బోటి బ్రాహ్మణ శేఖరణం, అందును శ్రీకృష్ణుని అణుంగు చెలికాడను. నన్ను నువ్వు ఎదురు రొమ్మల మీద ఏది వేస్తాను, అది నువ్వు నేనెవరో తెలుసా? ఎవరు? సత్యభామ చెలికత్తెను. అయితే నాకేమిటి? నాకేంటి? అది కాక నువ్వు గాని మీ చెలికని గాని మా అమ్మగారు లోపలికి రానివద్దన్నారు. ఏమిటి? నన్ను నా మిత్రుడు లోనికి రానివ్వలేదని మీ అమ్మగారి ఆజ్ఞ? అవును, మీ అమ్మగారి ఆజ్ఞ, బోడి ఆజ్ఞ. సంగోసం నిమ్మబద్దల్లా ఉన్నాయా రెండును పళ్ళు? అసలు నా మిత్రుడు నా వినవంట వస్తే కదే. ఏమో ఆ మాయ కృష్ణుని ఎక్కడ దాచిపెట్టావో. నేను దాచిపెట్టాను. వాళ్ళ గొడవ మనకి ఎందుకే గాని నా మీద నీకు ఎందుకు అంత కోపం మీద అవునవునా? సరే గాని నీకు మంచి మాట చెప్తానన్నావుగా, చెప్పు.
చెప్పు. నేను ఒక పాట పాడినా పాడు. కౌగిలి చేరా కౌగిలి చేరా ఎలా ఉంది? ఎక్కడికో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయావా? సరే గాని ఆ మంచి మాట అయినా చెప్పవా? ఏమి లేదు, నా మిత్రుడు వసంతకుడు, నా మిత్రుడు వసంతకుడు తనకి ఇష్టమైనటువంటి అమ్మగారు ఎవరు, రుక్మిణీదేవి గారు అంటే ఉంటారట. ఏమయ్యో, వసంతకుడు కాదు నాయన, కృష్ణుడు. నా మిత్రుడు కృష్ణుడు. వారు రుక్మిణీదేవి మందిరానే ఉంటారన్నమాట. ఉండు, మొదలమారి కంప మీ అమ్మగారింటికి అసలు రారు. నిజమా? లేకపోతే నన్ను వేడి పెట్టించడానిక? ఉండు, ఈ సంగతి మా అమ్మగారితో చెప్తాను. ఉండు, చెప్పుకో వెళ్ళి, చెప్పుకో వెళ్ళి. మిత్రమా, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను మిత్రం. ఎక్కడ నేర్చుకోవా ఈ చక్కెరతలము? నీవు నేర్పిన ఏం చేయాలని ఎర్రదాశీలంతా పోదమ్మా. రండి. రామ
కానీ నా మాట వింటివి కాదు. ఏమిటి నీ మాట? ఏమిటా? ఆ పిలక జుట్టు వస్తుంది ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? శ్రీకృష్ణ వారు మన మందిరానికి రానే రారటమ్మా. ఎవరే నీకు వార్త చెప్పింది? ఇంకెవరు? ఆ పిలక జుట్టు వస్తుందయ్యా. ఇది అంతయో ఆ బ్రాహ్మణ భ్రువుని సొగపోల కల్పనం. ఆయనను నారద మహర్షి అతడింది వచ్చిన నురుగులేదా మర్చిపోయింటే. చెప్పు. అలుపు వర్ణింపవలేనా? అవును, కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి కదా. సరే,
ప్రేమ నైజము బాగా నెరిగియు నీవు ఇంత మాత్రముగా కోపింపవచ్చిన సత్య అన్నుల పనిగట్టుకుని వెళ్ళి 1-2 మెతుకులే తిన్నారా స్వామి? ఏ మృష్టాన్న భోజనం కడుపారో ఆరగించే రాలేకపోయారా? నా వైపునకు దృష్టి ప్రసరించి వలపులనుకుని చిలుక పలుకులను అల్లని మానపము. ఏది ఒక్కసారి ప్రసన్నావలోకం నాక తీర్చుడు సత్యం. కుటిల జన విరోధి ఈ నయగారపు పలుకులు, నీ తెచ్చుకోలు వలపులు నీకు వెన్నతో పెట్టినవిచ్చారు కదా. తల్లియు తండ్రియు గురుడు బంధువు మిత్రుడు మనోవల్లభుడొక్కడివి సపద్యుడు ప్రేముడి చేయుచుండు అటు ఎల్లిదము భచరించి ఎంత పోక అల్లరి చేయవచ్చునే ఆత్మసఖీ ప్రణయైక వంచక సత్యం, నీవు నా నిర్గంతో పలికినది నేను నీ దాసుడు కానా? ఇటు రమ్మ సత్య ప్రేమ
దాసులపై కోపము దండముతో సరెందురు కదా. పోనేను ఈ త్రోవ తక్కు చూసింది. ఇదిగో సత్య, నీకు మొక్కేదా? చాలు మహాప్రభు, చాలు. నేను నీ దాస్యమును నమ్మి చెడితినే దూరముండము. ఇకనే నచ్చక పలికి పలికి తుదగా చందాన స్వస్త్రీలను నరిగక శిక్షకుల పాలు చేసి ఒకేసారి కలిసి సంతోషింపగా సత్యం, ఇది కఠినోక్తం ఎడతగునా? చూడుము, ఇకనైనా నీ ప్రాణకోపం పోతుంది. నీవు సుఖించి నన్ను సుఖింపజేయు. సత్యం, ఈ వసంత ఋతువున ఇట్టి ప్రణయకోపము ప్రాణాంతకు మగుతున్నా. మహానుభావ, నీ మాట వినియే నేను ఈ అవస్థకు వచ్చి తిని. అయినా నా ప్రేమ మీకిందులకు మిమ్మలను భక్తితో కొలుచు పడతల చెంతకేగి నమ్మించి వారి గొంతుపోయి నా ప్రేమ మీకిందులకు పొమ్ము. ఏది కాదు, నీ మాట విని ఈ అవస్థకు వచ్చాను. అసలు నీ ప్రేమ నాకు వలదు, పొమ్ము. ఏమిటి మీ మాట వినేది? గోంగూర కట్ట వెళ్ళను. సత్య, సత్య, నీ మాట వినియే స్వామి, నేను ఈ అవస్థకు వచ్చి తిని. అట్లయితే నా ప్రేమ నీకు వలదా సత్య? వలదు. నిజముగా వలదా? నిజముగానే వలదు. అసలు ఎంతకును వలదు? ఎంతకును వలదు వలదు వలదు. సరే పోనిమ్మల సత్య, అట్లయినచో నీ ప్రేమ నాకును వలదు. ఇదేదో మొదటికే మోసం వచ్చేలాగున్నది. నాథ, నిక్కువముగా నా ప్రేమ మీకు వలదా? ఎన్నటికి నీ వలదా? ముమ్మాటికి నీ వలదు వలదు వలదు. ఓహో, అన్నిసార్లు వలదు 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 అన్న మాకు వలయను, మాకును వలదు. ఇది నా అంతఃపురము, అది నా హంసతూలిగా తల్పము. వలదు 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 అని ఎంత శృంగారముగా ఆసీనులైనారో. వయ్యారం ఎక్కువ.
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.